భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. పోస్టల్ సంబంధించినటువంటి బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలు విడుదల. ఐపీపీబీ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల. తపాలా శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నుండి స్కేల్ 3, స్కేల్ 5, స్కేల్ 6, స్కేల్ 7 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 20 నుండి 55 సంవత్సరాల వయసు కలిగి డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 10, 2025. ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ జనవరి 30, 2025. ఎస్ఓ పోస్టుల పాత నోటిఫికేషన్ చివరి తేదీ జనవరి 10, 2025. ఇక అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 750, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 150. ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హత వివరాలు చూస్తే వయో పరిమితి కనిష్టం 20 సంవత్సరాలు ఉండాలి, గరిష్టం 55 సంవత్సరాలు. అంటే 20 నుంచి 55 సంవత్సరాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు మరి వయసులో మినహాయింపు ఉంటుంది. మరి వీటికి దరఖాస్తు చేయాలంటే అర్హత చూసినట్టయితే డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం అనేది ఉండాలి. కాబట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. అటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఈ నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక జీతం వివరాలు చూస్తే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ జీతాలు చెల్లిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి దాదాపుగా 4.3 లక్షల వరకు జీతం అనేది ఉంటుంది. ఇక ఇతర అలవెన్స్లు చూస్తే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ కూడా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ తో ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మరి అప్లికేషన్స్ ను బట్టి రాత పరీక్ష లేదా స్కిల్స్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. మాక్సిమం అయితే రాత పరీక్ష ఉండదు, డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ ఇచ్చి మరి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు: అర్హత ధృవీకరణ పత్రాలు, అనుభవం ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం. ఎలా దరఖాస్తు చేయాలంటే మరి కింద నోటిఫికేషన్ పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ లింక్ క్లిక్ చేస్తే ఎలా దరఖాస్తు చేయాలి, ఆన్లైన్ లో అప్లై చేయడానికి కావాల్సినటువంటి లింక్ వస్తుంది. లేదు ఇంకా పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మీరు మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ బ్యాంక్ పేమెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ప్రస్తుతం మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ippbonline.com. ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించినటువంటి వెబ్సైట్. మరి ఇందులో మనం లాస్ట్ లోకి వెళ్తే ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ కెరియర్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం కెరియర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో మరి ఐపీపీబీలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇందులో మొదటి ఆప్షన్ మనం చూస్తూ ఉన్నాం, రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ స్కేల్ 3, 5, 6 and 7 అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయడం ద్వారా అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఇందులో కనిపిస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అని. మరి జనవరి 10 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏ పోస్ట్ ఉన్నాయంటే సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయడానికి 26 నుంచి 55 సంవత్సరాల మధ్యాహ్నం. మరి సీనియర్ మేనేజర్ కి అయితే 26 నుంచి 35, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయితే 32 నుంచి 45, డిప్యూటీ జనరల్ మేనేజర్ అయితే 35 నుంచి 55 ఏళ్ళు, ఇక జనరల్ మేనేజర్ అయితే 38 నుంచి 55 సంవత్సరాలు. ఇక వారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రస్తుతం బ్యాంకులో పనిచేస్తున్నారో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మనం వేకెన్సీస్ సంబంధించి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక క్లియర్ కట్ గా ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అనే వివరాలు కూడా ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనే అర్హత మరియు ఆసక్తి ఉన్నట్టయితే
మీరు దరఖాస్తు చేసే ముందు ఆ నోటిఫికేషన్ అంతా క్లియర్ గా చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఐపీపీబీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.